పని వాళ్ళు చేసుకోవడం మంచిది. కలియబెట్టవలెను కుతమని 3 సార్లు ఉడికిన తర్వాత చిటికెడు పసుపు వేయవలను. ఏమిటి గోపి, ఒకే ఇంట్లో 2 వంటల? అవును నాయుడు గారు, ఈ గోపితో మాట అంటే మాటే. మీరు నాకు కొంచెం కోఆపరేట్ చేస్తారా? ఆపరేషనే కదా, నేను ఉన్నదే ఎందుకు? ఏం లేదు, ఈ ప్యాంట్ కొంచెం ఇస్త్రీ చేయించుకొచ్చేస్తాను. మీరు స్టవ్ చూడండి. అలాగే. ఏం చేయక్కర్లేదు, ఒకసారి పుస్తకం ఒకసారి టైం పిచ్చు చూడండి. సరిగ్గా 8:50 కూర మరుగులోకి వస్తుంది. మంట తగ్గించండి. మంటే కదా, నాకు వదిలే, నేను తగ్గించేస్తాను. దట్సాల్. ఈలోగా ఎలా నేను వచ్చేస్తానండి. పిచ్చి పిల్ల, ఏమిటమ్మా కన్నీళ్ళు? తుడ్చాయి. ఇదిగో చూడమ్మా, 4 రోజుల పాటు నీ చేతి వంటకు అలవాటు పడ్డాడు. అందుకనే వాడికి హోటల్ కూడా ఎక్కడం లేదు. మళ్ళీ నిన్నే వండి పెట్టమని అడగడానికి వాడికి నామోషి. అందుకనే వంట పుస్తకాలు, అలారం టైం పీసులు దగ్గర పెట్టుకుని తంటాలు పడుతున్నాడు. ఏమిటమ్మా ఇది? ఉప్పా? అసలు కావాల్సిన పదార్థం ఇదేనమ్మా. ఎందుకో తెలుసా, పొరపాటున వాడి చేతి వంట వాడికి నచ్చిందనుకో, ఇక నీ చేతి వంట రుచి చూడ్డు. అలా చేయనిస్తానా? అందుకేనమ్మా ఇది. బాబాయ్, ఏమీ లేదమ్మా, ఉప్పే కదా. మన దేశంలో ఇది ఒక్కటే చౌక. నాయుడు గారు, థ్యాంక్స్ అండి, మెనీ మెనీ థ్యాంక్స్. పర్లేదురా. మా పపరేటర్ గారు అన్నగారు తగవేసిన లాయక్. అలాగే. ఇండియన్ పీనల్ కూడా ఆయన పాకెట్ లో ఉందంటే నమ్మండి. అందుకే నా డైవర్స్ విషయం ఆయనతో సంప్రదించాను. ఏమైంది గోపి? ఏమైంది? ఏం లేదండి, స్వయంపాకం కదా, అమృతం. సంప్రదించి సంప్రదించారా? అమ్మో, ఆఫీస్ టైం అయిపోయిందండి. మరి అమృతం తిను. అమ్మో, టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. మరి ఆ తల్లేర్చిన లాయర్ ఏం చెప్పాడో చెప్పాడు. వచ్చిందా చెప్తానండి. ఇంకేం చెబుతావులే, ఇక్కడికి రావాల్సిందే. వండిందంతా బిచ్చగతికే పెట్టేసినట్టున్నావు. నువ్వు భోంచేసావా లేదా? లేదు బాబాయ్. ఎందుకు భోంచేలేదు? ఆయన తినలేదుగా. నారదా, ఈ ఆడవాళ్ళంతా ఇంతే. మెళ్ళో తాళిబొట్టు పడగానే భర్తల మీద అమాంతంగా ప్రేమ పుట్టుకొస్తుంది. అది ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో నీకే తెలియాలి. ఎవరు? నేను రా, నీ మనస్సు. అలా నూరేళ్ళ పెట్టి చూస్తానే. గత మగాళ్ళ 8 కండిషన్లు పెట్టావు. అన్నిట్లోనూ ఆ పిల్ల నేను మోసమే చేసింది. ఆ అవమానాలన్నీ మర్చిపోయి ఆమె కాళ్ళ దగ్గర చేరతావా? నీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు. నువ్వు మగాడివా? వ్యర్థవా? పోరా, నీ పక్క దగ్గర పో. కూర్చో.